మీకు పంపించండి, మంచి ఆరోగ్యండి. ఇంకా మీరు రాలేని వారు ఉన్నారు, బలహీనంగా ఉన్నారు, ఈ గాయాలలో వారికి స్వస్థ చేస్తున్న నాకు ఏదుగా ఆరోగ్యము మీకు వందనని వాక్యము ఈ లేఖ భాగంలో కొన్ని మాటలు మాట్లాడటము మమ్మల్ని నడుపరిచి మీ మాట వినడం ద్వారా వేదనే విషయాన్ని నిజంగా ఎదురైన వారు గమనించి మీ కావాలో నడుచుకునే వారు సహాయం చేయండి. మా తండ్రి అందరిలోకి మీ వందనాలు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మీరే సెలవిచ్చారు. ఇలాంటి మా దేవుడుగా మీరు నాకు అనుభవించారు. మీరు బలహీనమైన మమ్మల్ని బలపరిచి స్థిరించి ఆనందించిన వాక్యాన్ని గ్రామానికి పొరుగువారికి నశిస్తూ ఆత్మలతో రాయలతో గర్వపడటం ఆరోగ్యంగా ఉండేవారు, ఉండేవారు, మంచి భవిష్యత్తు, మంచి మార్గాలు ప్రభావ నా ప్రభావ, మంచి ఉద్యోగాలు నా ప్రభావ, ప్రతి మనిషికి ఒక భవిష్యత్తు ప్రభావ మీరు మంచి దాచి ఇచ్చిన బహుమానం కొరకు ముఖ్యవాదిగా ఉండడానికి అనుభవిస్తున్నాను. ఈ పరిమాణం ఈశ్వరుడిలో వదిలించి వార్తపరచున్నాను. యేసు క్రీస్తున్నాం లేక పరిశుద్ధ లేఖ భాగాలలో వెళ్దాము. 21వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని స్థుతించగా సుభాషితాన్ని ఎప్పుడైనా సరే దేవుడు మర్చిపోవద్దు. మనుషులు ఎవరు వెళ్ళిపోతారు, కానీ దేవుడు మాత్రం శాశ్వతంగా ఉంటారు. మా ఈ స్వరూపంలో మనం ఏంటి, నా బాధ ఏంటి, నా సోటి ఏంటి, నా యాత్ర ఏంటి, నా ఇల్లు ఏంటి, నా బాధ ఏంటి డబ్బాలు పడతాం. స్వరూపం ఏమన్నా మనకి, అందుకని దేవుడిని పట్టుకుని బ్రతకాలి. ఎవరైనా సరే అసలు ద్వితీయోపదేశం చేస్తున్నాడు కదా 7:21. నీ దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడండి? ఇప్పుడు మనము దేవుని మందిరానికి మనం ఉన్న లోపల రోజు ఇంట్లో జీవించడం మంచిదే కాదని అంటున్నా. కానీ దేవుని మందిరానికి వస్తే ఏమవుతుందంటే మన మధ్యలో ఉన్నాడు దేవుడు, మనం కాపాడతాడు. నా ఇంట్లో నేనేం కొనుక్కుంటాను, నా ఇంట్లో నేనేదంటానంటే ఎట్లా కుదురుతండి? ఇవాళ ఎంతమంది నష్టపోతున్నారు దేవుని ఎరకగా, దేవుని చేర్చుకోలేక, దేవుడితో ఆనందించలేక, నేను స్తోత్రం కలుగులు వేస్తున్నాను. నేను మీ మధ్యలో ఉన్నాను. ఆయన ఎటువంటి దేవుడు అంటే భయంకరమైనటువంటి మహా. ఇప్పుడు గుళ్ళు శాస్త్రం చూసావా? ఇక్కడ గుళ్ళోడు పెట్టారు, ఇన్నోడు కల్లో ఒక మందులు ఎక్కడారు, ఇక్కడ ఇన్నోడు కల్లో ఒక మందులు ఎక్కడారు. ఏమండి ఆ మందులు ఏమైనా పర్లోగా తీసుకెళ్తాయా? గుర్తింపుకి మాకు ఎంతమంది వచ్చారని లెక్కకే చూపిస్తాయి. అందుకని ఇక్కడ అంటున్నాడు 115వ కీర్తన భాగంలో చూడండి, మొదటి వచనంలో చూస్తే దాని గురించి చెప్తున్నాడు. ఇక్కడ పిచ్చజనం అండి, ఓ వెళ్ళిపోతారండి పిచ్చజనం. అక్కడ ఇద్దరు ఇక్కడ ఇద్దరు కింద పోలేదు అంటే జనం ఎట్టుకుంటే అక్కడ పోతారు మనుషులు. చదవరా? మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడు ఏది అని అన్ని జనులు ఎందుకు అనుకుందరు? అన్ని జనులు ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఆకాశం ఎక్కడున్నాడండి? మన దేవుడు ఎక్కడున్నాడండి? అది బొమ్మలు వేసి ఇక్కడ పెట్టి అలంకరించి ఇక్కడ లేడు ఏ దేవుడు, అక్కడ ఉన్నాడు అంటున్నాడు. ఆకాశం మా దేవుడు ఆకాశం అందు ఉన్నాడు. తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన సమస్తమును చేయుచున్నాడు. వారి విగ్రహములు ఎండి బంగారము అవి మనుషుల చేతి పనులు. ఒక బంగారాన్ని ఒక తోడు చేయాలంటే గొలుసు చేయాలంటే ఎవరు చేయాలండి? మనిషే చేయాలి. దాని అగ్గిలో ఆ నొప్పులో వేసి కాల్చి
కొట్టి సిక్కులెట్టి కొట్టి దాన్ని ఒక గొలుసు లేకపోతే ఒక జోడుగా ఉంగరంగా రకరకాల మనిషి చేసేదే కది. ఏమంటే మనిషి ఆకారం ఇప్పుడు బంగారం ఒక కొత్త వచ్చి ఉందనుకోండి, అది ఆకారమే కదా, దాని చేయము మనిషి జ్ఞానం ఇచ్చాడు దాని రూపాన్ని చేయటానికి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే మనం చూస్తే వాటికి నోరుండి మనిషి చేసినటువంటి బొమ్మలకు నోరు ఉందా చెప్పండి. అక్కడికి వెళ్ళి నాతో మాట్లాడుతున్న మాట ఏమైనా ఉందా? ఇక్కడ దేవుడు అంటున్న వాక్యం చెప్తుంది ఇక్కడ, వాటికి నోరుండి మాట్లాడవు, కళ్ళు అంటే చూడండి తీసావు ఉన్నాయా, లెక్క పైకి కిందకి లెఫ్ట్ అయ్యి, కళ్ళు నుండి చూడవు, చెవు నుండి వినవు, ముక్కు నుండి వాసన చూడవు, చేతు నుండి ముట్టుకొనవు, పాదము నుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు, వారిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి అంటే వారే బొమ్మలు అంటే వాడేనంట. మనం కూడా ఇప్పుడు వినాయకుడు చేసి 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 నెల అంతా పూజించి 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 తిరిగి కాళ్ళ బారేస్తాడు. ఎక్కడ బారేస్తాడండి? కాళ్ళ బారేస్తాడు. రాను ఉంటేగా నేను వద్దులే బాబు నన్ను పాలయ్యొద్దు, నేను ఇక్కడే ఉంటాను నీతో ఉంటాను అంటాడా? ఇప్పుడు ఏమంటాడంటే లేఖనం చెప్తుంటే నీ మధ్యనే నేను ఉన్నాను. ఎక్కడ ఉన్నానంట? నీ మధ్య నేను ఉన్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని వెంబడిస్తారో అక్కడ నేనున్నానని వాక్యం చెప్తుండండి. మన మధ్యలో ఉన్న దేవుడిని వదిలిపెట్టి కథల దేవుడిని పూజిస్తే ఎలా ఉంటుందండి? మనుషులు నరకాన్ని తీసుకుపోతారు శివరాత్రికి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అన్నాడు ఈ లేఖన భాగంలో మనం చూస్తే అంటున్నాడు, ఇశ్రాయేలులారా యెహోవాను ఎవరు నమ్ముకోవాలండి? రక్షణ పొందిన కూడా దేవుడు అంటే భయం లేదు జనానికి. ఇవాళ శనివారం దేవుడు మందిరంలోకి వెళ్తాము, మనకు ఆరోగ్యం కలుగుతుంది, మన కుటుంబం అభివృద్ధి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అది భయమే లేదండి జనానికి. జనానికి భయమే లేదు. కానీ ఇక్కడ అంటున్నాడా వారికి సహాయం వారికి కేడము ఆరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకోండి. ఏమన్నా ఆరోను వంశస్థులారా మీరు యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయం వారికి కేడము యెహోవా యందు భయభక్తులు కలవారులారా. యెహోవా యందు భయభక్తులు కలిసి ఆదివారాలు శనివారాలు మానతారండి. అసలు భయభక్తులు కలిస్తే మానరు. అసలు భయం లేకపోతే మానేస్తారు. ఎవరైనా సరే భయం ఉంటే ఈరోజు ఉపవాస ప్రార్థన శనివారము, రేపు పునరుద్ధానము, అది భయం. అంటే ఇది మనుషులతో భయం కాదండి, దేవునికి భయం ఉంటే మనం మానము. దేవునికి మహిమ కలుగును. అందుకని భయభక్తులు కలిగిన వారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, వారికి ఆయన సహాయము వారికి కేడము యెహోవా. హల్లెలూయా. ఎవరు దేవుడు మమ్మలను మర్చిపోలేదు, మమ్మలను ఆయన ఆశీర్వదించును. హల్లెలూయా. ఆశీర్వదించే దేవుడు అండి మనల్ని, అభివృద్ధిపరిచే దేవుడు, మనల్ని మంచిగా మార్గంలో నడిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు అండి. మనం మర్చిపోతున్నాం దేవుడిని. దేవుడేమో మనల్ని మర్చిపోవట్లేదు, ఆయనేమో మనం నమ్ముకున్నాడు. నా పిల్లలని మనం నమ్ముకున్నాడు, కానీ మనం నమ్మట్లా. నమ్ముతున్నాము మనం? నమ్మటంలా. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మకపోతే ఏమవుతుందంటే సాతాను చేసుకుని చిక్కపడతాం మనం. ఆడు ఎప్పుడు కొంచెం వేసుకుని ఉన్నాడు, ఏదో ఒక రకంగా కుటుంబం నలగొట్టాలి, కుటుంబంలో క్షేమం లేకుండా చేయాలి, కుటుంబంలో ఇబ్బందులు పెంచాలి, కుటుంబంలో సమస్యలు పెట్టాలి. ఎందుకంటే ఈ సమస్యలు పెడితే దేవుడికి దూరంగా ఉంటారు వాళ్ళు. అందుకని ఆడు ఊరుకోడు, సాతాను కూడా ఊరుకోడండి. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుని దగ్గరికి వచ్చేవాడు వాడు పోతాడు, ఇక వాడు మన దగ్గరికి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇప్పుడు చూస్తే కీర్తనకారుడు అంటున్నాడు, 2వ కీర్తన భాగంలో 1వ వచనంలో చూస్తే అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు చూడమ్మా. 2వ కీర్తన భాగము 1వ వచనం, అన్ని జనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనులు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు, మనము వారి కట్లు తెంపుదాం.
వారి పాశములను పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజు యెహోవాను ఆయన అభిషక్తుని విరోధముగా దేవునికి విరోధముగా వాళ్ళు నిలబడుతున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన ఆకాశమందు ఎక్కడున్నాడే మనం సేవించే దేవుడు భూమి మీద లేడండి. భూమి మీద లేడు. మనం సేవించే దేవుడు ఆకాశం మీద ఉన్నాడు. ఆ సృష్టి ఒకసారి చూడండి. ఆకాశం ఏ ఆధారం ఉన్నాయండి? ఇక్కడ ఏంటో ఇల్లు కట్టుకోవాలండి, పిల్లలు కావాలి, దానికి స్లాబ్ ఒకటే ఇల్లు పరచాలి, కంకర వేయాలి, సిమెంట్ వేయాలి, దానికి ఆధారాలు ఉన్నాయండి. అసలు దాని ఆధారం చేసి బతికితే ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం అండి. గుర్తిస్తున్నారు అసలు దేవుని వల్ల ఏం కలిగింది? సూర్యుడు కలిగాడు, నక్షత్రాలు కలిగినాయి, ఆకాశం కలిగింది, పరలోకాన్ని సిద్ధపరిచి ఉంచాడు దేవుడు. అందరి కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు. బంగారు పీదులు కలిగిన రాజ్యం ఉంది. ఈ లోకం ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవకుటము అన్ని రోగాలే కదండి మనకి. ఎవరున్నారండి ఆరోగ్యంగా? అన్ని రోగాలే. కానీ రోగులకు నేను వైద్యుడై ఉన్నానని వాక్యం చెప్తున్నాను. నన్ను నమ్ముకోండి అని వాక్యం చెప్తుంది. ఇక్కడే ఉన్నాడంటే కీర్తనకాడు అంటున్నాడు, ఆకాశము ఆశీనుడవాడు మనందరం చూసి నవ్వుతున్నాడు. ప్రభు వారిని చూచి అపహసించు అంటే నన్ను నమ్ముకుని నేను పుట్టించి ఇదంతా భూమిని పుట్టించి భూమి మీద పంటలు పుట్టించి ఫలాలు పుట్టించిన వాడు నన్ను నమ్మటం లేదు అని నవ్వుతున్నాడంట. దేవుడు ఆయన ముగ్గురుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని కదలింపచేయు. నా పరిశుద్ధమైన పర్వతమైన సియోను మీద నా రాజు ఆశీనుడుగా నేను చేయుచున్నాను. కట్టడలు నేను వివరించదు. భక్తుడు కీర్తనకాడు అన్నాడు, యేసు ప్రభువు వారి కట్టడాలను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను. హల్లెలూయా. ఎవరి పిల్లలుగా ఉండాలండి? ఎవరైనా రక్షణ పొందిన తర్వాత మనం ఏమంటారంటే మీరు దేవుని పిల్లలుగమ్మా అంటారు. పద్మలు ఏమంటారు అంటారు, వాళ్ళ దేవుని పిల్లలు అంటారు. సరిపోతారు అసలు? మారు మనసు పొంది రక్షణ పొంది నీటి బాప్టిజం తీసుకున్నాక అమ్మ మీరు దేవుని పిల్లలుగా